ఇది మున్సిపల్ కార్పొరేషన్ పట్టణ ప్రకృతి అడగండి సార్ ఎంఆర్ఓ గారిని. ఆయన ఇక్కడ రమ్మనండి ఎంఆర్ఓ గారిని, కలెక్టర్ గారిని రమ్మనండి. అందరూ వస్తారు, జనం కూడా వస్తారు, బాధితులు కూడా వస్తారు, ఇల్లు కూల్చేవాళ్ళు, కోర్టు కేసు వాళ్ళు. పంచనామా ఉంది సార్, ఏది మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేసింది ఇది మొత్తం. ఓకే మీరు ఒకసారి కరెక్టే కానీ అది రివైజ్ అయిపోయింది. దేనా అందరూ ఫోన్ చేయి, దేనా అందరూ ఫోన్ చేయి, అందరు రమ్మను రమ్మను. ఇప్పుడు ఇల్లు కూల్చి చెట్లు వేస్తారు, చెట్లు కూల్చి సబ్ స్టేషన్ ఎట్లా కడతారు మీరు? ఎట్లా కడతారు సార్? సార్ కానిస్టేబుల్ గారు ఆల్రెడీ ఎస్పీ గారి ఆఫీస్లో కూడా మనం లెటర్ ఇచ్చాము, ఎస్పీ ఆఫీస్లో కూడా లెటర్ ఇచ్చాము. మాకు ఇటండి లోకాయుక్తలో మానవ హక్కుల కమిషనర్లో హైకోర్టులో ఉంది ఆల్రెడీ, పెండింగ్లో ఉండగా చేయడానికి లేదు, బండి ఆపిస్తాం అంతవరకే. ఏమైనా ఆర్డర్ ఉంటే కలెక్టర్ గారు రమ్మనండి, కలెక్టర్ గారు చెప్తే మేము వింటాం. సార్ కానిస్టేబుల్ గారు కలెక్టర్ గారు రమ్మనండి, కలెక్టర్ గారు చెప్తే మేము ఉంటాం. ఆల్రెడీ లోకాయుక్తలో మానవ హక్కుల కమిషనర్లో ఉంది, పని వరకు ఆపేయండి మీరు, దయచేసి పని ఆపేయండి, పని ఆపేయండి. ఎవరు ఇచ్చారు? నువ్వు ఇచ్చినవా? నువ్వేమైనా ఇచ్చినవా అంటే చూపెట్టు, మరి నాకు ఏమైనా ఇచ్చింది చూపెట్టు, ఇచ్చింది చూపెట్టు. నాది ముట్టుకోలేదు. ఆల్రెడీ 100 మంది ఇల్లు కూల్చారు, 100 మందికి నష్టపోయారు. ఆల్రెడీ లోకాయుక్తలో మానవ హక్కుల కమిషనర్లో కోర్టులో నడుస్తుంది. కోర్టులో నడవదు, నువ్వు ఎట్లా చెట్లు బీకుతావు? ఇల్లు బీకి చెట్లు వేస్తావు, చెట్లు బీకి ఈ సమస్య కడతారా? కోర్టులో ఆర్డర్ ఉంది సార్, మాకు కూడా కోర్టులో ఉంది. కోర్టులో పెండింగ్లో ఉండగా ఎట్లా కడతారు మీరే చెప్పండి. మీరు ఒక పోలీస్ ఆఫీసర్గా మీరే చెప్పండి. అవును, కోర్టులో పెండింగ్లో ఉందండి. ఇదేనా కాపీ తెచ్చి ఇవ్వంటారా? మీకు పని అయితే ఆపాల్సిందే, పని చేయడానికి లేదు. దేనంటా బండి బయటిది బాబు, బండి బయటిది ఏం లాగేది? మళ్ళీ నీ ఇళ్ళే దూకుంటా, నీ ఇల్లు అట్లా కూల్చుకుంటా, కనీసం కట్టుబట్టలతో నిలబట్టారు కరోనా టైంలో. కోట్లో ఉంది, నాకు ఇచ్చేదేంటి? కాగితం ఏం కాగితం ఇయ్యి, ఏం కాగితం? అద్దులు పెట్టి నువ్వు పెట్టేదే అద్దులు, నువ్వు పెట్టేదే అంటున్నా, నువ్వు పెట్టేదే అద్దులు. కాగితం ఇవ్వను, సంతకం పెట్టి కాగితం ఇవ్వను, అందరూ పట్టాలు ఇవ్వను 100 మందికి. ఆయన ఇచ్చేదేందా బా పట్టా? నీ అయ్యగారు జాగిరా, ఆయన అయ్యగారు జాగిరా. కనీసం ఒకడు 10 లక్షల రూపాయలు నష్టపోయారు, 10 లక్షల రూపాయలు నష్టపోయారు ఒకడు. ఎవడు అయ్యగారు జాగిరి ఇది?